ఒక్క నిమిషం నందు గారు, ఇప్పుడు మీ ఫోన్ మిమ్మల్ని మీ ఫోన్ ట్యాపింగ్ అయినట్టు మీకు అనుమానం ఉంది, కానీ ఇంతవరకు పోలీసులు మిమ్మల్ని విచారించలేదు. మరి మీరు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు కదా, నన్ను విచారించలేదు ఫోన్ ట్యాపింగ్ లో, నా ఫోన్ ట్యాప్ చేశారని అనొచ్చు కదా. ఓకే సార్, నేను అక్కడ ఏం అప్రూవల్ గా మారలేదని చెప్పి నన్ను మొత్తం ధ్వంసం చేసి ఆ రాధాకిషన్ రావు అనే వ్యక్తి అందరు నా ఫ్రెండ్స్ తీసుకెళ్లి 30-40 కేసులు పెట్టించి దాని మీద పీడియాక్ట్ పెడదామని చెప్పి పీడియాక్ట్ నా హోటల్ ధ్వంసం చేసి డక్కన్ కిచెన్ హోటల్ మొత్తం లీగల్ లేకుంటే లీగల్ ఇప్పుడు ఈయన కూడా కోర్టు ఆర్డర్ ఉందా? ఈయన కూడా కోర్టు ఆర్డర్ ఉంది అంటే బహుశా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అది కోర్టులో ఉందని సార్ తెలియదు వాళ్ళకి. పాపం వీళ్ళు ఏదైతే సురేష్ బాబు వెంకటేశ్వర వాళ్ళు ఏమంటారు తెలియకుండా వాళ్ళకి తప్పుడు సమాచారం చెప్పి వాళ్ళు ప్రయోజనం పొందారు, వీళ్ళు చేశారని అంటలేను. కానీ నేనేమంటున్నా అంటే అక్కడ కూడా ఏం సాక్ష్యం లేదు, జిహెచ్ఎంసీ అధికారులు బలైపోయారు. ఇక్కడ మొత్తంలో కూడా ఏంటన్నా అంటే లాస్ట్ బలైపోయేది ఆఫీసర్లే. ఈ కేసుల ద్వారా తెలుసుకోవాల్సింది ఆఫీసర్లు ఏంటంటే కరెక్ట్ చెప్పారు మీరు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికైనా లేకపోతే రూలు దాటి అతిక్రమించే ఆఫీసర్లు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో అనవసరంగా మీరు బొక్కలు పడతారు, జైల్లో పడతారు. ఈ రాజకీయ నాయకులు మంచిగా ఉంటారు. అది జగన్ ఆస్తుల కేసు అయినా, లేకపోతే చంద్రబాబు కేసు అయినా, లేకపోతే కేసీఆర్ కేసు అయినా, రేవంత్ రెడ్డి కేసు అయినా రూల్స్ దాటి చేస్తే, రూల్స్ దాటి మీరు మంచి చేయండి. మంచి అంటే ప్రజా ప్రయోజనం చేయండి, ప్రజలకు ప్రయోజనం కోసం రూల్స్ అతిక్రమించండి. కానీ రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఇల్లీగల్ గా వంతపాడి వన్ సైడ్ గా చేస్తే ఇట్లా ఉంటది. ఇప్పుడు ఎంతమంది జైలు ఉన్నారు? భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు. సరే వాళ్ళు సంపాదించారనుకోండి, పైసలు చాలా సంపాదించారనుకుంటారు, వాళ్ళు కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు కూడా సెటిల్మెంట్ చేసే సంపాదించారనుకుంటారు. కానీ కొద్దిమంది హానెస్ట్ ఆఫీసర్స్ కూడా మంచి పోస్టుల కోసం, మంచి పోస్టింగ్ కోసం, నేను మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా, మంచి పోస్టింగ్ల కోసం ఈ ప్రభుత్వాలు ఏది చెప్తే అది చేయకండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికారులారా, మంచి పోస్టింగ్ల కోసం ఇష్టం ఉన్నట్టు చేస్తే మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ వేరేది వస్తే మిమ్మల్ని జైల్లో పడుతుంది. ఇష్టం ఉన్నట్టు చేయకండి. ఫోన్ ట్యాపింగ్ అయినా చెప్పారు సార్, డీసీపీ రాధాకిషన్ వాడేవాడు చెప్పి అయిపోయింది, అక్కడికి అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేరే వాళ్ళని బెదిరించి సెటిల్మెంట్ చేసుకుని సంపాదించుకున్నారట. కానీ సంపాదించుకోలేని వాళ్ళు కూడా కేవలం మంచి పోస్టింగ్, కొంతమంది హానెస్ట్ ఆఫీసర్స్ బలైన వాళ్ళు కూడా ఉన్నారు. చరణ్ గారు చెప్తున్నట్టుగా ఈ ఫోన్ ట్యాపింగ్ లోనే ఫామ్ హౌస్ కేసు ఉందంటారు సార్. నేనేమంటారు, సుప్రీంకోర్టులో నా కేసు ఇప్పుడు గవర్నమెంట్ చేయాలి. అసలు ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటే వాళ్ళు బలవుతున్నారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ గురైనాడు, 5 ఏళ్లు పోస్టింగ్ లేదు, లాస్ట్ రోజు పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా ఆయన మంచి పోస్టింగ్, ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఒక విధంగా ఆయన అంత ఫైట్ చేస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతా రామాంజనేయుల పరిస్థితి ఏంది? ఆయన జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన ప్రభాకర్ రావు ఆయన జైల్లో ఉన్నాడు. సో అందుకని ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది, మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే మావోయిస్టుల సమాచారం ఇవ్వండి, సంఘ వ్యతిరేక శక్తుల సమాచారం ఇవ్వండి, కానీ తీవ్రవాదుల సమాచారం ఇవ్వండి, కానీ ఇది ఏం చేస్తున్నారు? అడుగుతుంది ఇంతకుముందు చెప్పారు కదా, నా ఫామ్ హౌస్ కేసుకు ట్యాపింగ్ కేసుకు లింక్ ఉందంటే మరి 2 కలిసి ట్యాగ్ చేయండి, ఒకటేసారి ఎంక్వైరీ చేయమని చెప్పండి సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేతిలో ఉంది కదండి, ఇప్పుడు వాళ్ళ ముందు తీసుకెళ్ళాలి ఆ కేసుని. అది ఎందుకంటే అది సిబిఐకి ఇవ్వాలా, సిట్కి ఇవ్వాలని చెప్పి ఇంకా డిసిషన్ తీసుకోవాల్సిన ప్రభుత్వం కౌంటర్ అయ్యాలి. అక్కడ ప్రభుత్వం ముందు తీసుకెళ్లాలి, దాన్ని ముందు తీసుకెళ్ళట్లేదు. ఇంత ఓపెన్ గా ఉన్న ఎవిడెన్స్ కూడా చూడట్లేదు. ఓకే, నో ఇష్యూ అని చెప్పి మనం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మనం ఇది చేసి ఇప్పటికే చాలా నష్టపోయామండి, చాలా ధ్వంసం చేసి అన్ని విధాలు నష్టం చేశారు. రేపు పొద్దున ఎవరికి ఏం చెప్పినా కూడా ఇబ్బంది అని చెప్పి డీజీపీ గారికి కంప్లైంట్ సెక్యూరిటీ మెసేజ్ బ్యూరోక్రాట్సే కదా మళ్ళీ అల్టిమేట్ గా సఫర్ అయ్యేది. రాజకీయ నాయకులు బానే ఉంటారు, ఎన్ని నోటీసులు ఇచ్చుకున్నారు. ఆ విషయాలు నేను ఎప్పుడు చెప్తుండేవాడిని సార్. ఈవెన్ వెన్ ఐ వాస్ దేర్ ఆల్సో ఐ యూజ్డ్ టు టెల్ ది ఆఫీసర్స్, మనము వీ షుడ్ ఓన్లీ అడహర్ టు ది రూల్ బుక్, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మేమంతా చేసినామా సార్? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ బిలో అవర్ డిగ్నిటీ అన్నప్పుడు యూ థ్రోన్ అవుట్ దట్ రెసిగ్నేషన్ లెటర్ ఆన్ దేర్ ఫేస్ అండ్ సెడ్ సారీ వి కాంట్ డూ దట్, మనము మన చదువు సంస్కారము మన పద్ధతులకు ఇది విరుద్ధము, ఈ రకంగా చెయ్యొద్దు అని అన్నాం. అంటే ఆఫీసర్లు ఎట్లా తయారైనారంటే
రాజకీయ నాయకుల యొక్క ప్రాపకం కోసమని, వాళ్ళ ఫేవరెటిజం కోసమని వీళ్ళు ఏదంటే చేస్తారు సార్. తర్వాత కేసీఆర్ ని బొందముంచింది అంతా ఈ ఆఫీసర్లే, ఈ లుచ్చా ఆఫీసర్లు ఉన్నారు కదా, ఒకే కులపోళ్ళు అందరిని తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టేసేసి, అసలు రోజు కేసీఆర్ ని ప్రభుత్వం రేపు కూలుతుంది, ఎల్లుగడ్డ కూలుతుంది, లేదా ఇంకేదో అవుతుంది, ఇంకా వాడు గెలుస్తాడు వీడ, ఇవే పెట్టి అనవసరంగా ఆయన నాశనం చేసినారు. అసలు తెలంగాణ ఉద్యమంలో అంత మంచి ప్రముఖ పాత్ర పోషించి ఒక రాష్ట్రాన్ని సాధించి ఎంతో పేరు ప్రసిద్ధి వచ్చిన కేసీఆర్ ను సర్వనాశనం చేసిందే ఈ 5-6 ఆఫీసర్లు, ఆయన చుట్టూన్న ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కులపోళ్ళు. ఎవరు వేరే వాళ్ళు ఎవరు ఆయనకు అన్యాయం చేయలేదు సార్. ఆయన అసలు ఒక్కొక్కసారి మీరు నమ్మరు, ఈ రాధాకిషన్ రావు, ఈ ప్రభాకర్ రావు, వీళ్ళ వ్యవహారాలు నేను ఐ యూస్ టు సీ దెమ్ ఫ్రమ్ ఎ వెరీ క్లోజ్ క్వార్టర్ సార్. చాలా హోప్లెస్ ఫెలోస్. ఇదేనా ఎంతమందిని వీళ్ళు దోచుకున్నారంటే లెక్కలేదు. ఇప్పుడు ఆయన నందకుమార్ అడిగినట్టుగా ఆయన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చెప్తాడా అంటే ఆయనకు చేయలేదు పాపం, ఆయన హీఈస్ నాట్ ఏబుల్ టు వెంటిలేట్ హిస్ గ్రీవెన్స్ ప్రాపర్లీ. కానీ ఇప్పుడు ది డివిజన్ బెంచ్ ఆల్సో సెడ్ దట్ ఇట్ ఈస్ ఎ కేస్ రిక్వైరింగ్ సిబిఐ ఎంక్వైరీ అని అన్నారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ సిబిఐ ఎంక్వైరీకి మద్దతు ఇచ్చింది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏ రకమైన ప్రతిబంధక ఉంది? ఓహో, లెట్ ఇట్ గో టు సిబిఐ, వీ హావ్ నో అబ్జెక్షన్, ఇట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ అంటే సరిపోద్ది కదా. ఈయన ప్రత్యేకంగా సిబిఐకి ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే సరే, రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలకు విరుద్ధంగా పోతున్నాడు అది ఇదని విజయ్ కుమార్ మాట్లాడొచ్చు. అట కాదు కదా, దట్ ఈస్ దర్ ఇస్ అన్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్, యూ ఓన్లీ జస్ట్ ఫాలో ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. సుప్రీంకోర్టు స్టే ఉంది కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే కదా సార్ ఆ కేసు వేసి స్టే తెచ్చింది. ఈయన పోయి నో వీఆర్ ఇన్క్లైన్ టు ఇంప్లిమెంట్, దెర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, వీ ఫీల్ దట్ దిస్. అట్లా గవర్నమెంట్ మారితే అట్లా స్టాండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చం కాదు. ఇప్పుడు ఎన్నో చేసినారు కదా, కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కేసులు విత్డ్రా చేసి పారేయాలి, ఎన్నో విత్డ్రా చేసి పారేసింది గత ప్రభుత్వాలు చేసిన వ్యవహారాలలో. అందుగారు సుప్రీంకోర్టులో కేసు ఏమైంది, మళ్ళీ బెంచ్ మీదకి రావట్లేదా? ఎన్నడూ వస్తుంది బెంచ్ మీదకి రావాలంటే అది మేము గవర్నమెంట్ నుంచి కౌంటర్ అయ్యాలి వాళ్ళు. అక్కడ సిబిఐ అని చెప్పి ఆల్రెడీ సింగిల్ బెంచ్ డబుల్ బెంచ్ ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత అక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసి మాకు అబ్జెక్ట్ చేయడం అని చెప్తే సిబిఐ ఆ కేసులోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో దాన్ని అలాగే ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అట్లే ఉంటుందని చెప్పి ఇంకా నేను కూడా సరే మన వ్యాపారాన్ని ఇబ్బంది పడ్డాం, చాలా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పెట్టాం ఎందుకు అని చెప్పి నేను కూడా వదిలేసా. నేను కావాలంటే నేను పర్సనల్ గా నేను అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కానీ నాకు ఎక్కడ సెక్యూరిటీ ఉంది సార్? సెక్యూరిటీ లేదు కదా. నేను డీజీపీ గారికి 3 సార్లు వెళ్ళి కలిశాను సెక్యూరిటీ ఏమని చెప్పి. గవర్నమెంట్ కలిసానంటే ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నప్పుడు శివరెడ్డి సార్ని కలిశాను, రవిగుప్తా గారికి కలిశాను, కమిషన్ కలిశాను, అందరికి కలిశాను. సో ఎవరు కూడా ఏం పట్టించుకోవట్లేదు. సరే ఎవరికి లేనప్పుడు మనకెందుకు లేదన్నట్టుగా నాకేం టీఆర్ఎస్ శత్రుత్వం లేదండి. వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తప్ప నాకు అందరికంటే ఎక్కువ ఫ్రెండ్స్ టీఆర్ఎస్ లోనే ఉన్నారు. సో అక్కడ మిస్అండర్స్టాండ్ అయింది, అక్కడ ఏం జరిగిందనే దాన్ని అక్కడ న్యాయం జరగాలనేది నాకు ఫైటింగ్ తప్ప నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. నాకు బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన బిజినెస్ మ్యాన్. సో ఒక బిజినెస్ మ్యాన్ ని ఒక అమాయకుడిని బలి చేశారని ఒక తప్ప ఇంకేం లేదు. దీంట్లో వాళ్ళు బెనిఫిట్ పొందారు. వెంకటేష్ సురేబాబు అనే వరకు 100% శిక్ష పడుతుందండి. వాళ్ళు కోర్టుకు రాకుండా అవాయిడ్ చేస్తున్నారు. 100% రోజు నేను న్యాయ పోరాటం చేస్తున్నా. దీనిపైన కూడా న్యాయ పోరాటం చేయబట్టి చేస్తా, కానీ వేరే సెక్యూరిటీ అనేది ఇది అనమాట. ఓకే, థ్యాంక్ యూ నందకుమార్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు, విజయ్ కుమార్ గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తానికి స్పందన చూద్దాం. అసెంబ్లీ సెషన్స్ తర్వాత నోటీసులు వస్తాయంటున్నారు. ఒక లీక్ అయితే వదిలేరు. కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు 3 నోటీసులు ఇస్తారు. నిజంగా నోటీసులు ఇస్తుందా? ఇక్కడ కొత్తగా సిట్ ఏర్పాటు చేశారు ఇప్పుడు సజ్జన నేతృత్వంలో. మరి ఆ సిట్ నోటీసులు ఇస్తుందా ఇవ్వదా? ఇక్కడ ఇప్పుడు ఎవరికైనా ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మరి ఇప్పుడు సజ్జన నేతృత్వంలోని సిట్ నోటీసులు ఇస్తారు. కేసీఆర్ మళ్ళీ సీఎం అయితే సో వాళ్ళు ఆ విధంగా కక్ష తెచ్చుకునే అవకాశం ఉంది. అప్పుడు కూడా సిట్ అధినేతగా సివి ఆనంద్ పెట్టారు ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ కి సంబంధించి. సో అధికారులు వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణలో వాళ్ళు కూడా బలయ్యేందుకు అవకాశం ఉంది. సో చూద్దాం ఇది లీకా, నిజంగానే నోటీసులు ఇస్తారా లేదా? ఈ పార్టీకి అయిపోవాలి ఇన్వెస్టిగేషన్. 2 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. సరే ఇప్పుడు ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి దీనిలో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ సమాచారాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుని నిజమైన దోషుల్ని ఏ విధంగా పట్టుకుంటారన్నది చూడాలి. అంతే. రైట్, ఇక డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.